చాలామంది కపుల్ యూజువల్గా డౌట్ అనేది ఒకటి రేస్ చేస్తూ ఉంటారు. వీర్యకణాల టెస్ట్ అనేవి సమ్మర్లో చేయించుకుంటే సరిగా రాదు, వీర్యకణాలు అనేవి సమ్మర్ హీట్ వల్ల చనిపోతాయి, సో టెస్ట్ అనేది సరిగా రాదు అనేది డౌట్తో ఉంటారు. హలో ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ అశ్విని, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ 49 రాజమండ్రి బ్రాంచ్. సో ఇది ఒక అపోహ మాత్రమేనండి. డెఫినెట్గా టెంపరేచర్ చేంజెస్ వల్ల స్పర్మ్ కౌంట్ అనేది మారుతూ ఉండటం అనేది జరుగుతుంది. బట్ ఇది సమ్మర్ వింటర్ సీజన్లో అని మనం పక్కన పెడితే యూజువల్గా స్పర్మ్ ఏవైతే ప్రొడక్షన్ జరుగుతుందో టెస్టిస్లోని అవి యూజువల్గా టెంపరేచర్ మెయింటైన్ చేసుకోగలవు అనమాట. టెస్టిస్ యూజువల్గా దే క్యాన్ మెయింటైన్ టెంపరేచర్ బికాస్ దే ఆర్ ఆల్మోస్ట్ అవుట్ సైడ్ ద అబ్డామినల్ క్యావిటీ. సో దానివల్ల ఏంటంటే కొంతవరకు బాడీ టెంపరేచర్ కంటే కొంచెం తక్కువ 2 degrees తక్కువ ఉంటుంది. సో హీట్ అనేది డైరెక్ట్గా ఎఫెక్ట్ అనేది పడటం కొంచెం తక్కువే. అట్ ద సేమ్ టైం ఏంటంటే సమ్మర్లో చాలా ఫాస్ట్గా స్పర్మ్స్ అనేవి చనిపోతాయా అని అంటే అది కూడా ఒక అపోహేనండి. స్పర్మ్స్ అంటిల్ అన్లెస్ దే ఆర్ ఎక్స్పోజ్డ్ ఫర్ లాట్ ఆఫ్ టైమ్ అవుట్ సైడ్ ఇమీడియట్గా టెంపరేచర్స్ అబ్నార్మల్గా ఎలివేటెడ్ అయితే తప్ప అవి అంత త్వరగా చనిపోవు. వన్స్ మీరు సిమెంట్ టెస్ట్కి ఇచ్చిన ఇమీడియట్గా ల్యాబ్లో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ లిక్విఫాక్షన్ గురించి ఒక ఛాంబర్లో పెట్టడం జరుగుతుంది. అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సీజన్ అనమాట. వెదర్ ఇట్ ఈస్ వింటర్ ఆర్ సమ్మర్ ఆర్ రెయినీ, టెంపరేచర్ ఎప్పుడు సర్టన్ ఒకటే మెయింటైన్ అవుతుంది. సో ఆ ఛాంబర్లో పెట్టడం జరగటం వల్ల ఏంటంటే ఇంక్యుబేషన్ పీరియడ్ ఏదైతే ఉందో ఆ టైంలో లిక్విఫాక్షన్ అనేది జరుగుతుంది. సో ఈ 20 minutes లిక్విఫాక్షన్ పీరియడ్లో సో టెంపరేచర్ అందరికీ అన్ని సీజన్స్లో ఒకలాగే మెయింటైన్ అవుతుంది. ఈ లిక్విఫాక్షన్ అయిన ఇమీడియట్గా మనం ఒక వాట్ వి కాల్ లామినార్ ఎయిర్ ఫ్లో ఛాంబర్స్లో మనము సిమెన్ అనాలిసిస్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ లామినార్ ఎయిర్ ఫ్లో ఛాంబర్స్ ఏవైతే ఉన్నాయో హోల్ ఆఫ్ ద ఇయర్ ఒకటే టెంపరేచర్ అనేది మెయింటైన్ అవుతుంది అనమాట. వెదర్ ఇట్ ఈజ్ సమ్మర్, వింటర్ ఆర్ రెయినీ, ఆ టెంపరేచర్ ఏదైతే ఉందో ఎక్కువ సమ్మర్లో అయితే ఎక్కువ టెంపరేచర్స్ బయట ఉంటాయని చెప్పి లామినార్ ఎయిర్ ఫ్లోలో ఆ టెంపరేచర్ ఉండదండి. దాన్ని మనం ఆల్రెడీ సెట్ చేసి ఉంచుతాం కాబట్టి టెంపరేచర్స్ అనేవి కాన్స్టెంట్గా 365 days ఒకటే టెంపరేచర్. సో ఆ ఛాంబర్స్లో మనం సిమెన్ అనాలిసిస్ చేయడం జరుగుతుందన్నమాట. సో టెంపరేచర్ ఫ్లక్చువేషన్కి అయ్యే ఆస్కారం చాలా తక్కువ. సో వన్స్ ఆ లిక్విఫాక్షన్ అయిన ఏదైతే ఇంక్యుబేటర్లో ఇమీడియట్గా మనం ఆ శాంపుల్ని సిమెన్ అనాలిసిస్ని మనం ఒక మైక్రోస్కోప్లో అండర్ లామినార్ ఎయిర్ ఫ్లో ఛాంబర్స్లో చూస్తాం. సో దాని యొక్క కౌంట్, మొటిలిటీ, అలాగే మార్ఫాలజీ ఏవైతే ఉన్నాయో కదలికలు అవన్నీ ఇమీడియట్గా ఆండ్రాలజిస్ట్, ఒక ట్రైన్డ్ ఆండ్రాలజిస్ట్ రిపోర్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో వన్స్ ఈ రిపోర్టింగ్ ఇచ్చిన ఇమీడియట్గా 1/2 hour 45 minutesలో మీ చేతిలో మీ రిపోర్ట్ అనేది ఉంటుంది. సో వన్స్ ఎక్కడైతే మీరు సిమెన్ అనాలిసిస్ చేయించుకోవాలి అని అనుకుంటున్నారో సో ఆ పర్టికులర్గా ఆ యొక్క సెంటర్ని ఒకసారి విజిట్ చేయండి. హౌఆర్ ద కలెక్షన్ పాయింట్స్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, అపోహలు ఉన్నా వాళ్ళని అడగండి. యూజువల్గా మనం టెంపరేచర్ అన్ని సీజన్స్లో ఒకటే మెయింటైన్ చేస్తాం. కలెక్షన్ పాయింట్ దగ్గర వేర్ ఎవర్ ద రూమ్ వేర్ ద సిమెన్ శాంపుల్ ఏదైతే కలెక్ట్ చేస్తుందో సో ఆ రూమ్లో కూడా టెంపరేచర్ ఒకటే మెయింటైన్ అవుతుంది. ఎక్కడైతే మీకు ఎగ్జామినేషన్ జరిగే చోట కూడా హోల్ ఆఫ్ ద ఇయర్ 365 days ఒకటే టెంపరేచర్ మెయింటైన్ అవుతుంది. అండ్ లాంగ్ టైం మనం బయట ఎక్స్పోజర్ అనేది ఉండదు. ఇమీడియట్గా మనం రిపోర్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సిమెన్ అనాలిసిస్ రిపోర్ట్ రాంగ్ వచ్చే అవకాశాలు ఆల్మోస్ట్ 0 అనమాట. సో ఇంపార్టెంట్ టాపిక్. అట్ ద సేమ్ టైం రొటీన్గా చాలామంది కపుల్ ప్రెగ్నెన్సీ న్యాచురల్గా ట్రై చేయాలన్నా లేకపోతే ఏదైనా ట్రీట్మెంట్స్లోకి వెళ్ళాలన్నా ఎగ్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ ఎలా ఉండాలి, ఏం చేస్తే మా ఎగ్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది, ఎస్పెషల్లీ ఫుడ్స్ ఏం తీసుకుంటే ఎగ్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది అనే క్వశ్చన్ అనేది చాలా కామన్గా అడుగుతూ ఉంటారు. సో ఫుడ్ ప్లేస్ అ మేజర్ రోల్ ఇన్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ఎగ్ క్వాలిటీ డెఫినెట్గా. ఎగ్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ అనేది క్లినిక్ నుంచి కాదు, ఇట్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ యువర్ కిచెన్ అనమాట. సో ఎందుకు అని అంటే డైలీ మీరు తీసుకునే ఫుడ్లోనే మీ ఎగ్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ అని ఉంటుంది. డెఫినెట్గా నాట్ ఏ మేజర్ పార్ట్ బట్ ఇట్ ప్లేస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పార్ట్.
బట్ ఎగ్ క్వాలిటీ, ఎగ్ కౌంట్ అనేది ఆల్రెడీ మీ మదర్ వూమ్లో ఉన్నప్పుడే డిసైడ్ అనేది అయిపోవడం జరుగుతుంది. బట్ ఈ ఎగ్ కౌంట్, ఎగ్ క్వాలిటీ మెయింటైన్ అవ్వాలి అంటే మీ లైఫ్ స్టైల్, అలాగే మీ ఫుడ్ హ్యాబిట్స్, అలాగే మీరు వర్కౌట్స్ ప్లస్ స్ట్రెస్ లెవెల్స్, స్లీప్ ప్యాటర్న్స్, ఇవన్నీ డెఫినెట్గా ప్లేస్ ఏ రోల్ అనమాట. సో కమింగ్ టు ఫుడ్ క్వాలిటీ వచ్చేసరికి వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్స్ మీరు తీసుకుంటే మీ ఎగ్ క్వాలిటీ అనేది మెయింటైన్ అవుతుంది అని అనుకుంటే డెఫినెట్గా గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అనేది మీ రొటీన్ డైలీ ఫుడ్లో ఉండాలి. సో కమింగ్ టు ఫ్రెష్ ఫ్రూట్స్, సెకండ్ వచ్చేసరికి కలర్డ్ అండ్ ఫ్రెష్ ఫ్రూట్స్ అనేవి తప్పనిసరిగా తీసుకోవాలి. ఇందులో ఏంటంటే లైకోపిన్, యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి పుష్కలంగా ఉంటాయి. సో దీనివల్ల ఏంటంటే రీజువినేషన్ అనేది బాడీలో జరుగుతుంది. సో వేర్ అండ్ టేర్ మెకానిజం అనేది బాడీలో ఎవ్రీ సెల్లో జరుగుతుంది. వన్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ప్రాపర్ లెవెల్లో ఉండటం వల్ల ఏంటంటే హీలింగ్ అనేది బాగుంటుంది అనమాట. బెటర్ హీలింగ్ వల్ల రీజువినేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో వన్స్ ఈ ఫ్రెష్ ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ మీ డైట్లో లేకపోతే ఏమవుతుంది అని అంటే హీలింగ్ కెపాసిటీ, రీజువినేషన్ అనేది బాడీలో తగ్గుతూ ఉంటుంది అనమాట. సో దీన్ని మెయింటైన్ చేయడానికి డెఫినెట్గా ఫుడ్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్. మూడోది వచ్చేసరికి వాల్నట్స్ అనేవి ప్లేస్ అ మేజర్ రోల్ అనమాట. వాల్నట్స్ వల్ల ఏంటంటే లైకోపిన్, గుడ్ ఫ్యాట్స్, ట్రాన్స్ ఫ్యాట్స్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటాయి. నాలుగోది వచ్చేసరికి హైడ్రేషన్. వాటర్ కంటెంట్ అనేది తరచుగా మనము దాన్ని నెగ్లెక్ట్ చేయడానికి లేదు. వాటర్ కంటెంట్ ఎందుకు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందంటే బాడీలో టాక్సిన్స్ అన్నీ రిమూవ్ అయ్యి యాంటీ ఆక్సిడెంట్స్ లెవెల్ అండ్ బెటర్ అబ్జార్ప్షన్ ఆఫ్ ద మినరల్స్ అండ్ వైటమిన్స్, మేజర్ వైటమిన్స్ వాటర్ కంటెంట్ ద్వారా అవుతుంది. సో హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. హైడ్రేషన్ అనేది సార్ నాట్ ఓన్లీ వాటర్, యూ క్యాన్ టేక్ అదర్ కైండ్ ఆఫ్ లిక్విడ్స్ లైక్ బటర్, మిల్క్, కోకోనట్ వాటర్. సో ఈ విధంగా అనమాట. ఐదోది వచ్చేసరికి బెర్రీస్ అనమాట. బెర్రీస్ అనేవి కలర్డ్ బెర్రీస్ ఉంటాయి, చాలా రకాలు. సో ఇవి కూడా హెల్ప్స్ ఇన్ మెయింటైనింగ్ ద యాంటీ ఆక్సిడెంట్ లెవెల్స్, విటమిన్ సి, అలాగే CoQ10 అనేవి పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఇవి తీసుకోవటం వల్ల ఎగ్ క్వాలిటీ అనేది మెయింటైన్ అవుతుందన్నమాట. సో ఆరోది వచ్చేసరికి ఫుడ్స్ లైక్ రిచ్ ఇన్ సమ్ కైండ్ ఆఫ్ ట్రాన్స్ ఫ్యాట్స్ వచ్చేసరికి అవకాడో, ఇట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ ఫ్రూట్ అనమాట. సో ఇందులో ఏంటంటే గుడ్ ఫ్యాట్స్ అనేవి ఉంటాయి. యూట్రస్ ఓవరాల్ హెల్త్ని మెయింటైన్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఎగ్ క్వాలిటీని కూడా మెయింటైన్ చేస్తుంది అనమాట. సో ఏడవది వచ్చేసరికి సెసమీ సీడ్స్ అంటే నువ్వులు. సెసమీ సీడ్స్ అనేది దాంట్లో హార్మోనల్ బ్యాలెన్స్ని మెయింటైన్ చేయడానికి, ఇంబ్యాలెన్స్ని కరెక్ట్ చేసి హార్మోనల్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి యూజ్ అవుతుంది. ఈ సెసమీ సీడ్స్, నువ్వులు అనేది అంటే ఫుడ్స్లో స్ప్రింకిల్ చేసుకోవడం లేదా దాన్ని ఒక హోల్సమ్ ఒక లడ్డు లాగా తయారు చేసుకుని తినడం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో వచ్చేసరికి నెక్స్ట్ 8 వచ్చేసరికి పల్సెస్ అనమాట, దాల్స్. సో ఈ దాల్స్లో ఏంటంటే పల్సెస్లో కూడా గ్రీన్ గ్రామ్, హార్స్ గ్రామ్, ఇవన్నీ వాటిల్లో ఏమవుతుంది అంటే మంచి ప్రోటీన్ అనేది ఉంటుంది. ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇందులో ఏంటంటే డైజెషన్ పవర్ అనేది బాగుంటుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్ లెవెల్స్ కూడా బాగుంటాయి. ఎనిమిదవది వచ్చేసరికి ఎగ్లో కూడా గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి కాబట్టి డెఫినెట్గా ఎగ్ క్వాలిటీ అలాగే రెసిస్టెంట్ పవర్ ఇంప్రూవ్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ జరగకుండా బాడీకి హీలింగ్ పవర్ని ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. సో డెఫినెట్గా ఎగ్ అనేది తీసుకోవటం మంచిది. 10 వచ్చేసరికి యానిమల్ ఫ్యాట్స్లో ఫిష్ అనేది మంచిది. సో కంపేర్ టు చికెన్, మటన్ కంటే ఫిష్ లో ఏంటంటే గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఇట్ ఈస్ ఇంపార్టెంట్ అండ్ హెల్దీ ఫర్ హోల్ ఆఫ్ యువర్ బాడీ. అట్ ద సేమ్ టైం ఇట్ హెల్ప్స్ ఇన్ ఇంప్రూవ్మెంట్ ఎగ్ క్వాలిటీ. సో వీటితో పాటు వన్స్ మీ ఫర్టిలిటీ కన్సల్టెంట్ మీరు కన్సల్ట్ అవ్వటం వల్ల ఏంటంటే మీకు కొన్ని సప్లిమెంట్స్ ఇవ్వటం అనేది జరుగుతుంది. ఇందులో ఏంటంటే మెయిన్ CoQ10 అనేది ఉంటుందన్నమాట. CoQ100, 300 అనేవి సప్లిమెంట్స్లో ఉండేటట్టు వాళ్ళు చూసుకుంటారు. అట్ ద సేమ్ టైం కొంతమందికి ఎగ్ కౌంట్ తక్కువ ఉంటే దాన్ని మెయింటైన్ అవటానికి DHEA ప్లస్ అట్ ద సేమ్ టైం మెలటోనిన్ అనేది ఉండేటట్టుగా చూసుకోవటం వల్ల మీ ఎగ్ కౌంట్ అనేది కొంతవరకు మెయింటైన్ అవుతూ డ్రాస్టిక్ డిక్రీజ్ అవ్వకుండా కూడా ఈ సప్లిమెంట్స్ హెల్ప్ చేస్తాయి. సో దాంతోపాటు ట్రాన్స్ రెస్వెట్రాల్ అని కొత్తగా రీసెంట్ కాంపోనెంట్ కూడా ఒకటి ఇంట్రడ్యూస్ అయింది. ఇందులో కూడా ఏంటంటే ఎగ్ క్వాలిటీని మెయింటైన్
చేసి ఎగ్ కౌంట్ని కూడా మెయింటైన్ చేసే తత్వం ఉంటుంది. సో కొన్ని హెల్దీ సప్లిమెంట్స్ విచ్ ఆర్ ఎస్పెషలీ గివెన్ బై యువర్ ఫర్టిలిటీ కన్సల్టెంట్ మీరు తీసుకోవటం వల్ల ఏంటంటే మీ డైట్తో పాటు ఈ సప్లిమెంట్స్ వల్ల ఏంటంటే మీ ఎగ్ క్వాలిటీ అనేది మెయింటైన్ అవుతుంది. ఒక్కొక్కసారి డిపెండింగ్ అపాన్ ద పేషెంట్ సిచ్యువేషన్ ఏదైనా ట్రీట్మెంట్స్ వెళ్ళే ముందు అట్లీస్ట్ 3 months బిఫోర్ ఈ సప్లిమెంట్స్ వాడి దెన్ ట్రీట్మెంట్స్కి వెళ్ళమని చెప్తాం అనమాట. ఫర్దర్గా ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా డెఫినెట్గా నన్ను రాజమండ్రి బ్రాంచ్ 49లో మీరు కన్సల్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్.